100 రోజుల్లో పూర్తి చేస్తామన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనలో భాగంగా కాజీపేటలోని 62వ డివిజన్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజల నుండి 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మరియు హన్మకొండ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ కలిసి ఓటేసి మమ్మల్ని గెలిపించినందుకు వారికి రుణపడి ఉంటానని, అదేవిధంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు సర్వశక్తులా ప్రయత్నం చేస్తున్నామని, 100 రోజుల్లో అనుకున్నవి 30 రోజుల్లో పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. దీనికోసం ప్రభుత్వ అధికారులందరూ కూడా నిమగ్నమై పనిచేస్తున్నారని అన్నారు. కానీ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు బురద జల్లేందుకే పని కట్టుకుని మీడియా ముందుకు మాట్లాడుతున్నారని, వారికి ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోపెట్టినా ఇంకా ఇది చేయలేదు అది చేయలేదు అంటూ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, శనివారం చివరి రోజు కావడంతో ఇంకా దరఖాస్తు చేసుకునేవారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని, ఒకవేళ ఇప్పుడు చేసుకోలేని వారు మళ్లీ 4 నెలల తర్వాత పెట్టే ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేయడం జరిగిందని, కావున సాధ్యమైనంత వరకు ఈ రోజు పూర్తి చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత కార్పొరేటర్లు, ప్రజా నాయకులు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాలనలో భాగంగా అభయహస్తం గతంలో ఇచ్చినటువంటి ఏవైతే గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమక్షంలో గతంలో హామీలు ఇవ్వటం జరిగింది. వాటిని నెరవేర్చడానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనతోటి రావటం జరిగింది. అందులో భాగంగానే 63వ డివిజన్లో మా కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో, గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి ప్రజలకు ఇవాళ అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీని గతంలో మేము నమ్మింది, ఓటేసింది, వాస్తవాన్ని మంచి జరిగిందని ఇవాళ కోరుకుంటున్నారు. ఇక మళ్ళీ ఇంకా వీళ్ళు ఇది ఇస్తారా, టైంపాస్ అని ముచ్చడం మాట్లాడతారు. ఇంకా కూడా బుద్ధి రాకపోతే ఎట్లా? ఇళ్లలో కూర్చోబెట్టినాక కూడా ఇంకా బుద్ధి రాలే. మేము ఏదైతే మాట ఇచ్చినామో అది చేసి చూపిస్తాం. ఇవాళ లాస్ట్ డే కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రతి డివిజన్లలో కూడా 10 కౌంటర్లు పెట్టి అప్లికేషన్లు ఇవ్వటం, తీసుకోవటం పెట్టినాం. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నది. ఇందులో ఎక్కడ కూడా చిన్న సమస్య కూడా లేవలెత్తలేదు. అన్ని సమస్యలు పరిష్కారం అయినాయి. ఇప్పుడు డాటా ఎంట్రీ కూడా స్టార్ట్ అయింది. జనవరి 17వ తారీఖు లోపల, ఈ నెల 17వ తారీఖు లోపల డాటా ఎంట్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ప్రజాపాలన గ్రామ సభ, వార్డ్ సభలో ఈరోజు లాస్ట్ డే ఏర్పాటు చేశాము. ఈరోజు 6 జనవరి వరకు మేము 8 వర్కింగ్ డేస్ ఆఫ్ గ్రామ సభాస్ అండ్ వార్డ్ సభాస్ కూడా ఆర్గనైజ్ చేశాము. మన జిల్లా దగ్గర 2,28,000 అప్లికేషన్స్ ఆల్రెడీ రిసీవ్ అయినవి. టుడే లాస్ట్ డే కాబట్టి దయచేసి ఆల్ అప్లికెంట్స్ కూడా మీరు టైమ్లీగా మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి. మా సిబ్బందులు, తర్వాత కౌంటర్స్ అన్నీ కూడా ఫుల్ స్ట్రెంగ్త్లో ఈరోజు కూడా నడుస్తున్నాయి. ఆల్రెడీ 90% ప్లస్ పబ్లిక్ ఇచ్చి ఉన్నారు. బట్ ఐ రిక్వెస్ట్ ఇఫ్ ఎనీబడీ స్టిల్ లెఫ్ట్, దయచేసి ఈరోజు టైమ్లీగా సబ్మిట్ చేయండి. ఆఫ్టర్ టుడే కంప్లీషన్ ఆఫ్ ఆల్ గ్రామ సభ అండ్ వార్డ్ సభ మేము డేటా ఎంట్రీ మీద ఫోకస్ చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఇచ్చిన ప్లాన్ ప్రకారము ఇప్పుడు 8 వర్కింగ్ డేస్ ఫ్రమ్ 28 డిసెంబర్ టు 6 జనవరి వరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రజాపాలన ప్రోగ్రామ్ చేశాము. 4 మంత్స్ తర్వాత మళ్ళీ చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో టుడే ఇస్ ద లాస్ట్. ఇంకా కూడా టైం ఉంది. ఈరోజు ఆల్ హెల్ప్ డెస్క్ కూడా ఉన్నారు అండ్ చాలా సింపుల్ ఫామ్, ఎంక్లోజర్స్ కూడా ఓన్లీ ఆధార్ నెంబర్ అండ్ రేషన్ కార్డ్ నెంబర్ కావాలి, రేషన్ కార్డ్ పేపర్ కావాలి. కానీ ఐ రిక్వెస్ట్ టుడే కూడా మీరు ఉపయోగించండి అండ్ డెఫినెట్లీ మీ ఫామ్ సబ్మిట్ చేయండి.